గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 6th క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ 6th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ అంతా కూడా మనము టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేది మనకి కండక్ట్ చేస్తూ వివరించడం జరుగుతుంది 6th నుంచి 10th వరకు. ఇది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులకు ఇరువురికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి టెక్స్ట్ బుక్ని కూడా మనము తెలుగు అకాడమీ బుక్స్నే మనం చూస్ చేసుకోవడం ఎందుకు జరిగిందంటే, డిఎస్సిలో దాదాపుగా ఒక 80% క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలను చదవడానికి మనం రాయడానికి సహాయపడే సాధనం. ఇప్పుడు ఈ నెంబర్ని చదవడం అన్నా రాయడం అన్నా చేయాలంటే ఏం చేయాలి మనము? వీటి ప్లేస్లో వన్స్, వీటి పైన ప్రతి అంకె పైన డిజిట్ పైన 1s, 10s, 100s, 1000s, 10,000s, TH, lakhs ఈ విధంగా మనం పెట్టినట్టయితే చూడండి, ఈ 257ని చదవడానికి మనం ఏం చేసాం? 7 పైన 100 1s, 5 పైన 10s, 2 పైన 100s అని రాసినట్టయితే 257 అని ఈజీగా చదవగలుగుతున్నాం. అదేవిధంగా ఇది చూడండి, 2902 అని చదవగలుగుతున్నాం ఈజీగా. ఇక్కడ మనము ఈ నెంబర్ని చెక్ చేసినట్టయితే 2,79,453 అనేసి కామాస్ని యూజ్ చేస్తూ హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఫస్ట్ కామా అనేది ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 3 డిజిట్స్ తర్వాత 1 కామా పెట్టాలి. ఆఫ్టర్ ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత 1 కామా అనేది మనం పెట్టుకుంటూ వెళ్తే దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంలో కామాస్ని పెడుతూ మనము ఈజీగా ఇది 2,79,453 అనే ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఇప్పుడు మనం ఈ నెంబర్స్ని మనం చాలా ఈజీగా 1లు, 10లు, 100లు, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అని నెంబర్ టేబుల్ పైన చూపిస్తూ కూడా చూడండి 7 లక్షలు లక్షల్లో ఉంది. నెక్స్ట్ 34, ఇది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 30,000, 4 అనేది 1,000 స్థానంలో ఉంది 4,000, 543 అంటే 7,34,543 ఆ విధంగా చదవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, లక్షలను అంతటిని కలిపి చదవాలి. 32,75,829, 32,75,829 ఈ విధంగా దీన్ని విస్తరణ రూపం కూడా ఇక్కడ రాయవచ్చు. చూడండి, 7,34,543 3 ఇక్కడ రాయలేదు. ఈ విధంగా ఇక్కడ విస్తరణ రూపం కూడా మనం రాయవచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ నెంబర్ని బాగా గమనించినట్టయితే చూడండి, ఇది 543, ఇది 34,000, ఇది 57 లక్షలు, 2 కోట్లు అంటే 2,57,34,543 అంటే కామా అనేది హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఇది చదవడం జరుగుతుంది. ఇక్కడ 1లు, 10లు, 100లు ఇది 1ల స్థానం. ఇది ఈ 2 కూడా 10,000 స్థానం అనమాట. ఈ 2 కూడా మనకి లక్షల స్థానం. ఈ 2 కూడా మనకి కోట్ల స్థానం. అంటే ఇక్కడ 2 కోట్లు, ఇక్కడ 2 కోట్లు అని ఉంది. ఇక్కడ లక్షలు ఎన్ని ఉన్నాయి? 57 లక్షలు, 34,543 ఈ విధంగా మనం కామాస్ని యూజ్ చేస్తూ చదవాలి. చూడండి, ప్రతి ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానంలోనే కామాస్ యూజ్ చేయడం జరిగింది. 3 డిజిట్స్ తర్వాత 1 కామా ఉంది అంటే 829. ఇది 75,000 తర్వాత 1 కామా, 32 లక్షలు ఆ తర్వాత 1 కామా. అంటే కుడివైపు నుంచి ఎడమవైపు కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మాత్రం 3 అంకెల తర్వాత 1 కామా పెట్టాలి. తర్వాత నుంచి ప్రతి 2 అంకెల తర్వాత 1 కామాని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఈ 2 కూడా కోట్లు, 65 కోట్లు, 32 లక్షలు, 75,829 ఈ విధంగా సంఖ్య పేరు అనేది ఈ విధంగా ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే, కామాల ఉపయోగం అని అన్నాడు. అసలు ఉదాహరణకి దీని గురించి వివరణ అనేది ఈ మ్యాటర్లో ఉంది. చాలా చక్కగా జాగ్రత్తగా చదవండి. ఇక్కడ మనకి 5,0,8,0,1,5,9,2 హిందూ అరబిక్ సంఖ్యామానంలో కామాలు ఎక్కడ ఉపయోగించాలంటే
ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టాలి, తర్వాత 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత, అంటే మొట్టమొదటి కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత ప్రతి 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే ఇదేమో 592, ఇదేమో 1000, 1000, ఇదేమో లక్షలు 8 లక్షలు, ఇదేమో కోట్లు 5 కోట్లు, అంటే 5,08,01,592 అని ఈ విధంగా చదవాలి. ఇక్కడ చూడండి 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఒక కామా, 32 2 డిజిట్స్ తర్వాత ఒక కామా, ఇక్కడ 3 అనేది 3,32,40,781 అని ఈ విధంగా చదవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి 62, ఇది 5,000, ఇది 27 లక్షలు, ఇది 7 కోట్లు, 7,27,05,062 అని చదవాలి. ఈ విధంగా హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనం కామాలు అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్ళే కొలది మొదటి 3 స్థానాల తర్వాత, అంటే మొదటి 3 అంకెల తర్వాత ఒక కామా, తర్వాత ప్రతి 2 అంకెల తర్వాత ఒక కామాను పెట్టుకుంటూ వెళ్తూ మనము చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది ఒకట్లు, ఇది 1000, ఇది లక్షలు, ఇది కోట్లు, ఈ విధంగా చదవాలి. మరి అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థలో మనం ఏ విధంగా చూడాలంటే, అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థలో ఉదాహరణకి మనము 50, 801, 592 ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. మరి అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థలో కామాను ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఇక్కడ కుడివైపు నుంచి ఎడమవైపు పోయే కొలది ప్రతి 3 అంకెల తర్వాత ఒక కామా పెట్టాలి. అంటే ఇదేమో ఒకట్లు 592, ఇదేమో 1000, 801,1000, ఇదేమో మిలియన్లు 50,801,592 ఈ విధంగా మనం చదవాలి. ఇక్కడికి 1000, ఇక్కడికి ఒకట్లు, ఇదేమో మిలియన్లు. అసలు 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. మరి 1 కోటికి ఎన్ని మిలియన్లు ఉంటాయి అని అడిగాడు. మరి 1 కోటికి అసలు ఈ టెర్మినాలజీ 1 మిలియన్ ఈక్వల్ టు ఎన్ని లక్షలు అనేది మనకు తెలిసినట్టయితే చాలా ఈజీగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది కన్వర్జేషన్ అనేది హిందూ అరబిక్ సంఖ్యామానం నుంచి అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థకి. అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నెంబర్స్ అనమాట. అంటే ఇప్పుడు 1 కోటికి ఎన్ని మిలియన్లు అని అడిగాడు అనుకోండి, 1 కోటి అంటే 100 లక్షలు, 100 లక్షలు బై 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 లక్షలు. ఈ 10 లక్షలు ఇక్కడ సున్నాకి ఈ లక్షకి పోతే మనకేం మిగిలింది 10. అంటే 1 కోటికి ఎన్ని మిలియన్లు అని అడిగితే 10 మిలియన్లు అనమాట. 1 మిలియన్ అంటే పెద్ద సంఖ్యను వ్యక్తీకరించడానికి అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 బిలియన్ ఉపయోగించబడుతుంది. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తేనే మనము వీటి గురించి వివరంగా మనము ఇక్కడ మనకి 1 మిలియన్ అంటే పెద్ద సంఖ్యలను వ్యక్తీకరించడానికి అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 బిలియన్ ఉపయోగిస్తాం. 1 మిలియన్ కంటే పెద్ద సంఖ్యలను వ్యక్తీకరించడానికి 1 బిలియన్ ఉపయోగిస్తాం. మరి 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. అది ఎలా వచ్చింది? ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానానికి చూడండి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, వందలు, చూడండి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామానం యూజ్ చేస్తాం. అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్లు, 1 బిలియన్. ఈ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. మరి చూడండి, ఇక్కడ 1 బిలియను మిలియన్ కన్నా పెద్దది కదా 1 బిలియను. 1 బిలియన్ ఈక్వల్ టు ఎంత ఉంది? బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు ఉంది. 100 కోట్లు. మరి 100ను 100 లాగే రాసి ఇంటూ కోట్లు అంటే ఎంత? 1 క్రోర్ అంటే 10 లక్షలు కదా. 1 కోటి అంటే 10 లక్షలు కదా. 10 లక్షలు అని రాశాను. ఓకే, 100 లక్షలు. 1 కోటికి ఎన్ని లక్షలు? 100 లక్షలు. 100 లక్షలు. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని డివైడ్ చేస్తాను 10 పదుల కింద. 100 ఇంటూ ఇది 10 ఇంటూ 10 లక్షలు అని రాస్తున్నాను. 100 లక్షలని 10 ఇంటూ 10 లక్షలు అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఈ రెండు మలుపు ఏం చేస్తే ఎంత? 1000. మరి 10 లక్షలను ఏమని పిలుస్తాం మనం? 10 లక్షలు అంటే ఎంత? 1 మిలియన్. 1 మిలియన్.
అంటే 1000 ఇంటూ 1 మిలియన్ అంటే 1000 మిలియన్లు. అంటే 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్లు. ఈ విధంగా మనకి రావడం జరిగింది. అందుకే 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్లు అనేది ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జామ్ హాల్లో కూడా ఇదే విధంగా ఒకవేళ గుర్తుకు రాకపోయినట్టయితే ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రయత్నించండి. ఈ ప్రయత్నించండిలో ఈ సంఖ్యలను చదవండి, స్థాన విలువల పెట్టెలను ఉపయోగించి వాటిని రాయండి, మరియు తర్వాత వాటి విస్తరణ రూపం రాయండి అని అడిగాడు. అయితే వీటిలో ఏది అతి చిన్న సంఖ్య, ఏది అతి పెద్ద సంఖ్య అని అడగడం జరిగింది. ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అని అడిగాడు. ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్. 2 ఆర్డర్లో రాయమన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అతి చిన్న సంఖ్య అంటే స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నాడు, అతిపెద్ద సంఖ్య అంటే బిగ్గెస్ట్ నెంబర్ రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 3, 6, 8 ఉన్నాయి. 8 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 3, 6, 6, 2, 8. ఇక్కడ కూడా 8 ఉన్నాయి. చూడండి, స్మాలెస్ట్ అంటే ఇక్కడ డిజిట్స్ నెంబర్స్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది స్మాలెస్ట్ 4, 7, 5, 3, 2, 0. మరి బిగ్గెస్ట్ వన్ అనేది ఇది 8 డిజిట్సే, ఇది 8 డిజిట్సే. ఈ రెండిట్లో చూడండి 97 అని ఉంది. అంటే 9, 7, 6, 4, 5, 3, 1, 0 అనేది బిగ్గెస్ట్ వన్ అవుతుంది, అతిపెద్ద సంఖ్య అవుతుంది. మరి వీటిని ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాయాలి? ఈ సంఖ్యలన్నీ కూడా మనము ఏ విధంగా స్థాన విలువ పెట్టుకుని ఉపయోగించి రాయాలి, ఏ విధంగా చదవాలో ఒక్కసారి మనం చూసినట్టయితే ఇచ్చినటువంటి సంఖ్య చూడండి, 4,75,320. 4,00,000 చూడండి 75,320. ఇక్కడ మనకి ఈ నెంబర్స్ అన్నిటిని కూడా ఒక ఆరోహణ క్రమంలో రాయడం జరిగింది. అంటే మనం కామాలు యూజ్ చేస్తూ 4,75,320 అనేసి 4,75,320 అనేసి కామాలు యూజ్ చేస్తూ విస్తరణ రూపంలో కూడా రాయడం జరిగింది. 4 ఇంటూ 1,00,000 అని, 7 అనేది 10,000 స్థానంలో ఉంది కాబట్టి 7 ఇంటూ 10,000 అని, 5 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 5 ఇంటూ 1000 అని, 3 అనేది 100 స్థానంలో 300, 2 10, 0 ఇంటూ 1 ఆ విధంగా రాయడం జరిగింది. అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇందులోనేమో 6 అంకెల సంఖ్య ఇది, ఇదేమో 8 అంకెల సంఖ్య. 8 అంకెల సంఖ్యలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఇదే పెద్ద సంఖ్య. ఇంకోండి, ఇది ఒక 8 అంకెల సంఖ్య, ఇది ఒక 8 అంకెల సంఖ్య. ఇక్కడ చూడండి, ఆరోహణ క్రమం ఏంటంటే అసెండింగ్ ఆర్డర్. ఈ అసెండింగ్ ఆర్డర్లో స్మాల్ టు బిగ్ రాయవలసి ఉంటుంది. అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయవలసి ఉంటుంది. చిన్న సంఖ్య ఏదవుతుందంటే 4,75,320 అవుతుంది. ఎందుకంటే ఇందులో 6 అంకెల సంఖ్యలో ఉన్నాయి. నెక్స్ట్ దీనిని కామాలు యూజ్ చేస్తే ఏ విధంగా చదవాలంటే 215, 47,000, 98 లక్షలు. 98 లక్షల 47,215 హిందూ అరబిక్ సంఖ్యామానంలో చదవాలి. ఇది చూసినట్టయితే ఇదొక కామా, ఇదొక కామా, ఇదొక కామా. ఇది 3,04,58,094 అని చదవాలి. ఇక్కడ మళ్ళా ఇక్కడొక కామా, ఇక్కడొక కామా పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదో మిస్ అయ్యింది. 5, 3, 1, 0. ఇక్కడ 1, 0 అనేది మిస్ కావడం జరిగింది. ఇది కాదు, ఇది రాయాలి. 9, 7, 6, 4, 5, 3, 1, 0. ఇక్కడొక కామా, ఇక్కడొక కామా, ఇక్కడొక కామా. ఇక్కడ ఎలా చదవాలంటే 310, ఇది 45,310, 76,45,310, 9,76,45,310. ఈ విధంగా మనము ఇది చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి ఈ విధంగా ఈ 4 సంఖ్యలను రాయడం జరిగింది. అదేవిధంగా మనకి రివర్స్లో రాసినట్టయితే ఇది పెద్ద సంఖ్య అవుతుంది. తర్వాత దీనికన్నా చిన్న సంఖ్య ఇది, దీనికన్నా ఈ చిన్న సంఖ్య ఇది, దీనికన్నా అన్నిటికన్నా చిన్న సంఖ్య ఇది. బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్కి రాయడం జరిగింది. దీన్నే డిక్రీజింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. ఇది అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఈ విధంగా మనము ఇచ్చిన నెంబర్స్ని 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాయడం జరిగింది. అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య చెప్పడం జరిగింది. అదేవిధంగా కామాస్ని యూజ్ చేస్తూ చదవడం జరిగింది. విస్తరణ రూపం కూడా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ అంకెలను చదవండి అన్నాడు. ఈ అంకెలను చదవడం రావాలి. నెక్స్ట్ కామాలు యూజ్ చేస్తూ చదవడం రావాలి. అదేవిధంగా ఈ సంఖ్యలను స్థాన విలువల పెట్టెలను ఉపయోగించి రాయండి. కామాలను ఉపయోగించి హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానంలో రాయండి. వీటిని
ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా రాయండి అని అన్నాడు. వీటిని ఏ విధంగా రాయొచ్చో, ఏ విధంగా రాయబడ్డాయో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 52, 78, 64 ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీటిని ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాయాలంటే అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో మనం రాయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇందులో ఉన్న డిజిట్స్ ఎన్నో చూసుకోవాలి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 3, 3, 8 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇది 3, ఇది ఒక 3, మొత్తం ఇందులో 8 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇదే స్మాలెస్ట్ వన్. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ రాయాలి. అంటే ఆరోహణ క్రమం అంటే పెరిగే క్రమంలో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఈ 95,432 రాయాలి. ఓకే, తర్వాత 6 అంకెల సంఖ్య ఇదేంటిది, 5,27,864 రాసుకోవాలి. తర్వాత ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఇది పెద్ద అవుతుంది, ఇది చిన్నది అవుతుంది. అంటే ఇక్కడ ఒక కామ, ఇక్కడ ఒక కామ, ఇక్కడ ఒక కామ పెట్టిన 1,59,50,049 అనేది మూడోది అవుతుంది. లాస్ట్ది ఈ విధంగా రాసుకోవాలి. దీన్ని రివర్స్లో రాసినట్టయితే మనకి డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది, అవరోహణ క్రమం అవుతుంది. ఈ విధంగా రాయాలి. వీటినే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా కామాలు పెట్టి చదవాలి, ఏ విధంగా మనము అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా చదవాలో ఒకసారి చూసినట్టయితే వీటిని వరుసగా ఈ విధంగా రాసుకున్నాం. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏ విధంగా కామాలు పెట్టాలంటే ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి. తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టాలి. ఓకే, ఇప్పుడు దీన్ని చదివే విధానం చూడండి. 864, 27,000, 5,27,864. ఇది చూడండి 95,432. ఇక్కడ చూడండి 1,89,50,049. ఇక్కడ చూడండి 7 కోట్ల ఇక్కడ మనకి లక్షలు కూడా లేదు, వేలు ఉంది, 2,509. ఈ విధంగా మనము హిందూ అరబిక్ సంఖ్యామానంలో చదవాలి. నెక్స్ట్ మరి అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా చదవాలంటే ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత 1 కామా అనేది పెట్టాలి. ఇక్కడ సరిపోయింది, ఇక్కడ ఒక కామా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, ఇలా పెట్టాలి. ఇది చూడండి 527,864, 95,435. ఇక్కడ ఎలా చదవాలి, ఇది 18,950,049. ఇక్కడ ఎలా చదవాలి, 70,2,509. ఈ విధంగా చదువుతూ అక్షరాల్లో రాయాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రయత్నించండిలో చూసుకున్నట్టయితే మనకి ప్రయత్నించండి చూసినట్టయితే మీకు ఈ క్రింది అంకెలు 4, 5, 6, 0, 7 మరియు 8 ఉన్నాయి. వాటిని ఉపయోగించి 6 అంకెల సంఖ్యలు ఒక 5 తయారు చేయమన్నాడు. తయారు చేసిన తేలికగా చదవడం కొరకు కామాలు పెట్టండి అని అన్నాడు. ఓకే, ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా అమర్చండి అని అన్నాడు. ఇక్కడ 4, 5, 6, 0, 7, 8 ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు, ఈ యొక్క 3, ఈ యొక్క 2, ఇది 1, మొత్తం 6 అంకెలు ఇచ్చాడు. 6 డిజిట్స్ ఇచ్చాడు. 6 అంకెల సంఖ్యలో ఒక 5 తయారు చేయమంటున్నాడు. వాటిని కామాలు పెట్టి చదవమంటున్నాడు తేలిగ్గా. ఆ తర్వాత ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయమంటున్నాడు. మనం ఏ విధంగా రాసామో ఒకసారి చూడండి. ఇక్కడ అంకెలేమో ఈ విధంగా మనకి 6 ఇవ్వడం జరిగింది, 6 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ డిజిట్స్తో మనము ఒక 5 అంకెలు రాయడం జరిగింది. ఇక్కడ చూడండి చదివే విధానము 4,57,860, అదేవిధంగా 4,58,760, అదేవిధంగా 5,46,807, నెక్స్ట్ 6,78,405, 4,05,786 ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే పెరిగే క్రమంలో రాయాలి. పెరిగే క్రమంలో అంటే చిన్నది నుంచి పెద్దదికి రాయాలి, స్మాల్ టు బిగ్కి రాయాలి.
దీన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అదేవిధంగా ఇదేమో డిసెండింగ్ ఆర్డర్, ఇదేమో అసెండింగ్ ఆర్డర్. ఇదేమో ఎలా రాయాలంటే బిగ్గెస్ట్ స్మాలెస్ట్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో తగ్గే క్రమంలో రాయాలి. ఇక్కడ అన్నిటికన్నా చిన్నది ఏదో చూస్ చేసుకోవాలి. అన్నిటికన్నా చిన్నది ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. కంపేర్ చేస్తే ల్యాక్స్లో ఇక్కడ 10,000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి అతి చిన్నది ఇదే అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే 10,000 ప్లేస్లో సమానంగా ఉంది. తర్వాత ఉన్నటువంటి వేల స్థానం కంపేర్ చేసినట్టయితే 7 అనేది చిన్నది కాబట్టి ఇది రాయడం జరిగింది. తర్వాత ఇదే రాయడం జరిగింది. తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే ఇక్కడ 5 లక్షలు అనేది చిన్నది అవుతుంది. ఇది తర్వాత ఈ విధంగా దీన్ని రివర్స్లో రాసినట్టయితే ఆరోహణ క్రమం అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చిన 6 అంకెలను ఉపయోగించి 6 అంకెల సంఖ్యలు ఒక 5 రాసుకొని వాటిని ఆరోహణ క్రమంలోనూ అవరోహణ క్రమంలో రాయడం రావాలి. నెక్స్ట్ అదేవిధంగా వాటిని చదవడం రావాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినట్టయితే 4, 5, 6, 7, 8 మరియు 9 అంకెలను తీసుకోండి. ఇక్కడ తీసుకోవాల్సిన 1, 2, 3, 4, 5, 6 తీసుకోవాలి. ఆ 6 డిజిట్ని యూజ్ చేసి 8 అంకెల సంఖ్యలు ఒక 3 తయారు చేయమంటున్నాడు. తయారు చేసి కామాలు పెట్టి చదవడానికి కామాలు పెట్టండి, సులభంగా చదవండి అని అంటున్నాడు. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, ఈ క్వశ్చన్ ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 4, 5, 6, 7, 8, 9 ఇవి ఎన్ని అంకెలు అంటే టోటల్గా 6 డిజిట్స్ అనమాట. ఈ 6 డిజిట్స్ని యూజ్ చేస్తూ మనము ఒక అంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ అనేది 2 టైమ్స్ రాసుకున్నాను అంతే. ఇక్కడ 4 2 టైమ్స్ రాసుకున్నాను, మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 9 2 టైమ్స్ రాసుకున్నాను. ఒక 8 అంకెల సంఖ్యను అనేది తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత వీటిని మనము చదవాలన్నమాట. ఏ విధంగా చదవాలి? ఇప్పుడు ఇది ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, ఇది 994, ఇది 78,000, 56 లక్షలు, 4,56,78,994. ఇక్కడ 7,78,999,456. ఇక్కడ 6,56,54,978. ఈ విధంగా మనము చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే ఈ 3, 0 మరియు 4 అంకెలని నుండి 6 అంకెల సంఖ్యలు 5 రూపొందించని అన్నాడు. అసలు 3, 0, 4 ఇచ్చినవే 3 అంకెలు అంటే 3 డిజిట్స్. వాటిని ఉపయోగిస్తూ 6 అంకెల సంఖ్యలు తయారు చేయమంటున్నాడు. ఎన్ని? 5. ఈ 5ంటిని ఏ విధంగా తయారు చేయొచ్చో ఒకసారి మనం చూసినట్టయితే చూడండి, ఇచ్చినటువంటి అంకెలు ఏంటంటే టోటల్గా 3 అంకెలు ఇచ్చాడు. కానీ వాడు 6 అంకెల సంఖ్యలు తయారు చేయమంటున్నాడు. 6 అంకెల సంఖ్యలు ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, 3,30,044 అనేసి ఇక్కడ 3ని 2 సార్లు ఉపయోగించాను. ఇక్కడ 4ని 2 సార్లు ఉపయోగించాను. 0ని కూడా 2 సార్లు ఉపయోగించాను. అదేవిధంగా అక్కడ ఉపయోగించే డిజిట్స్ కూడా ఇదే విధంగా ఉండాలి. ఇక్కడ కామాస్ అనేది హిందూ అరబిక్ సంఖ్యాలో ప్రతి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక కామా అనేది పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత వీటిని చదివే విధానము ఏ విధంగా చదవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 3,30,044, 3,03,044, 3,40,034, ఇది 4,30,434, 4,34,304, 4,03,403. ఈ విధంగా మనకి ఈ 3 అంకెలను ఉపయోగించి 6 అంకెల సంఖ్యలు అనేది మనకి ఇన్ని విధాలుగా రాయవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ప్రయత్నించండి అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది అభ్యాసం 1. ఈ అభ్యాసం 1లో 1,00,000 అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే ఈ లక్షని ఈ 10,000 చేత భాగాహారం చేయాలి. 1,00,000 అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయంటే 5 సున్నాలు ఉంటాయి. 5 సున్నాలు బై 10,000 అంటే 10,000 కింద వేసినట్టయితే మనకి 10,000 అంటే ఈ విధంగా మనం 10,000 వేయాలి. వేసినట్టయితే ఈ సున్నాకి పోతే 10 అనేది మిగిలింది. కాబట్టి 10,000 1,00,000 అంటే 1 మిలియన్ ఈక్వల్ టు ఎన్ని 100,000 అని అడిగాడు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే లక్షకి 10 అనేది ఆల్రెడీ రాశాను. లక్షకి 5 సున్నాలు కాబట్టి 1 2 3 4
5 ఈ విధంగా 10 లక్షలు అనేది 1 మిలియన్ ప్లేస్లో రాయడం జరిగింది. కింద 100,000 అనగానే 100 వేసిన తర్వాత 100కి 1000 అనేసి అనగానే ఇంకో 3 సున్నాలు వేయాలి. వేసినట్టయితే ఇక్కడ ఒక 5 సున్నాలకి ఇక్కడ ఒక 5 సున్నాలకి పోతే 10 100,000 అవుతుంది. 1 కోటి ఈక్వల్ టు ఎన్ని 10 లక్షలు అడిగాడు. 1 కోటి అనేది రాసుకోవాలి. 1 కోటికి ఎన్ని లక్షలు అంటే 100 లక్షలు బై 10 లక్షలు అన్నాడు కాబట్టి 10 లక్షలు రాసుకోవడం జరిగింది. లక్షకి క్యాన్సిల్, ఈ సున్నాకి క్యాన్సిల్, 10 అనేది మిగిలింది. 1 కోటి ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అని అడిగాడు. 1 కోటి అంటే మనకి 10 లక్షలు అని తెలుసు. 1 కోటి అంటే 100 లక్షలు అని తెలుసు మనకి. బై 1 మిలియన్ అంటే 10 లక్షలు అని మనకు తెలుసు. ఈ లక్షకి క్యాన్సిల్, ఈ సున్నాకి క్యాన్సిల్, ఆన్సర్ అనేది 10 అవుతుంది. 1 మిలియన్ ఈక్వల్ టు ఎన్ని లక్షలు అని అడిగితే 1 మిలియన్ ఈక్వల్ టు 10 లక్షలు అని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ విధంగా మనం అనేది అభ్యాసం ఖాళీలు పూరించడం అనేది ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయవచ్చు. కామాలను సరిగ్గా గుర్తించి మరియు ఆ సంఖ్యలను రాయండి అన్నాడు. 73 లక్షల అన్నాడు. 73 లక్షల 75,000 అని అన్నాడు. 75,307 ఈ విధంగా మనకి కామాలను గుర్తించి 73,75,307 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి 9,05,41,000. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉన్నటువంటి సంఖ్యల్ని మనం చేయాలి అంటే ఈ విధంగా డైరెక్ట్గా ఉంటే ఓకే. డైరెక్ట్గా లేని వాటిని మనం ఏం చేయాలంటే చూడండి చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు 9 కోట్ల అని అన్నాడు. 9 కోట్లు అంటే 9 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి. కోటికి 7 సున్నాలు కాబట్టి 7 సున్నాలు ఈ విధంగా పెట్టాలి. తర్వాత 5 లక్షలు అని అన్నాడు. 5 లక్షలకి ముందు 5 ముందు ఒక 5 సున్నాలు పెట్టాలి. లక్షకి 5 సున్నాలు కాబట్టి 5 సున్నాలు పెట్టాను. ఇక్కడ 5 పెట్టడం జరిగింది. నెక్స్ట్ 41 అన్నాడు కాబట్టి 41 ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత వీటన్నిటిని కూడా కలపాలి. 4 0 0 0 5 0 9 ఈ విధంగా మనకి 9,05,41,000 అనేది ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకే, ఇదే మాదిరిగా ప్రతి పదాన్ని కూడా మనము ఈ విధంగా రాసుకున్న తర్వాత యాడ్ చేసినట్టయితే మనం ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమిచ్చాడు 7,52,21,302 అని అడిగాడు. ఇది డైరెక్ట్గా మనం రాయవచ్చు. ఏ విధంగా రాయవచ్చు అంటే చూడండి 7 కోట్ల అంటే 7,52,21,302 ఈ విధంగా మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఇది చూడండి 58 మిలియన్ల అంటే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉంది. 423,000 ఇక్కడికి ఒక కామ పెట్టాలి. 202 ప్రతి ఎవ్రీ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా ఉంది. అంటే ఇది హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉంది. ఇక్కడ చూడండి 23 లక్షల అన్నప్పుడు 23 లక్షలు రాయాలి. 23 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి. 5 సున్నాలు పెట్టుకోవాలి. ఈ విధంగా 5 సున్నాలు పెట్టుకోవాలి. లక్షల 30,000 10 30,000 అంటే 3 సున్నాలు పెట్టాలి. ముందున 30 పెట్టాలి. 10 అన్నాడు కాబట్టి ఒక 10 ఈ విధంగా రాయాలి. వీటన్నిటిని కలిపినట్టయితే 0 ఇది 1 తర్వాత 2 సున్నాలు తర్వాత 3 తర్వాత 3 ఇది 2 అంటే 23,30,010 23,30,010 ఈ విధంగా మనం ప్రతి అంటే పద రూపంలో ఉన్న సంఖ్యని మనము సంఖ్యా రూపంలోకి చేంజ్ చేయడం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి కామాలను తగిన విధంగా ఉపయోగించి హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం పేర్లను రాయండి అన్నాడు. ఏం లేదు, ప్రతి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామ, తర్వాత ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక కామ పెట్టాలి. ఇప్పుడు చూడండి 762 ఇది 92,000 ఇది 75 లక్షలు ఇది 8 కోట్లు 8,75,95,762. ఇక్కడ చూడండి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామ, తర్వాత ప్రతి 2 డిజిట్స్ తర్వాత ఒక కామ. ఇక్కడ చూడండి 85,46,283. ఇక్కడ చూడండి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామ, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామ పెట్టాలి హిందూ అరబిక్ సంఖ్యామానంలో. చూడండి ఇక్కడ 9,99,00,00
46. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామ, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత కామ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది 9 కోట్లు, ఇది 84,32,701. ఈ విధంగా చదవాలి. చదివిన దాన్ని అక్షరాల రూపంలో రాయగలగాలి. నెక్స్ట్ కామాలను తగిన విధంగా ఉపయోగించి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం పేర్లు రాయండి అన్నాడు. పేర్లు రాయడం ఎలాగంటే, ఈ అంతర్జాతీయ సంఖ్యామానంలో ఖచ్చితంగా మనము ప్రతి 3 అంకెల తర్వాత ఒక కామా పెట్టాలి. ఇది 78 మిలియన్లు, ఇది 921,092. ఇక్కడ చూడండి, ఇది ఒక కామ, ఇక్కడ ఒక కామ, 7,452,283. ఇక్కడ ఒక కామ పెట్టినట్టయితే 99,985,102. ఇక్కడ ఒక కామ పెట్టినట్టయితే 48,49,831. ఈ విధంగా మనం కామాలు యూజ్ చేస్తూ అంతర్జాతీయ సంఖ్యామానంలో, హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తూ చదవచ్చు, రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.